మనము ధన్యతను పొందుకున్న వారిని దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి, దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆయనకి రావలసిన ఎప్పటికప్పటికి ఆ బాకీ, ఆ రుణం తీర్చుకుంటూ, చూసారా, తీర్చలేని రుణం అది. కాస్తైనా ఆ ప్రాణ త్యాగానికి, మహిమని దైవత్వాన్ని విడిచి మనల్ని కాపాడుకోవడం, రక్షించడానికి అంత గొప్ప ప్రణాళిక ప్రభువు మరి సంకల్పించి మనం రక్షించుకునేదానికి మనము కూడా ఆ ప్రణాళికలో పాలిభాగస్తులం అవ్వాలి, ఆ ప్రణాళికలో చేరిన వారం అవ్వాలి. ఎవరైనా దేవుని సన్నిధికి రాలేకుండా ఉండే వాళ్ళకి ఈరోజు మెసేజ్ షేర్ చేయండి, విలువ చెప్పండి. విలువ, మనం బతికేది కొద్ది కాలము. ఇక్కడ ఏదన్నా సంపాదించుకొని అక్కడికి పోవాలి. ఆ సంపాదన రాదు, ఈ సంపాదన వస్తుంది. అది వద్దనటం లేదు, అది సంపాదించుకుంటూ ఈ వాసన కూడా పీల్చుకుంటూ ఇక్కడ ఆత్మను సిద్ధపరచుకుంటూ ముందుకు సాగాలి. ఒకవేళ అది ఏమీ లేకపోయినా లాజర్లాగా బ్రతికిన పరలోకానికి వెళతాం, కానీ ఇది ఇక్కడ ఏమీ లేకుండా అక్కడ ఎంత కలిగి ఉన్నా పోలేము. చూసారా, అది అందుకనే కీర్తన గ్రంథములో దావీదు కీర్తనలో 105వ అధ్యాయములో 4వ వచనములో, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును, ఆయన సన్నిధిని నిత్యము, ఆయన సన్నిధి నిత్యము వెతకండి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి తగినంత బలం ఇస్తూ ఉంటాడు. ఎక్కడికి? దైవ సన్నిధి రావడానికి, వాక్యం వినాలనే ఆశ, ప్రార్థించాలనే, దేవుని కొరకు బ్రతకాల, బ్రతుకు దినాలు కావాలన్నటువంటి ఆశ, వాంఛ కలిగిస్తూ ఉంటాడు. అది లేకపోతే ఎవరూ రాలేము. మానక అని చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు? నిత్యము వెతుకుడు. పాత నిబంధన చెప్పినా అదే మాట, కొత్త నిబంధన చెప్పినా అప్పుడు ఒక రకంగా ఉండి దేవుడు ఇప్పుడు ఒక రకంగా ఉంటాడా? ఉండడు. అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగనే ఉన్నాడు. అప్పుడు ఆయన సంఘం ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఇప్పుడు అలాంటి ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు. ప్రార్థించండి. ఈ అంత్య దినాలలో వచ్చే ప్రమాదం ఏంటంటే, దేవుని కంటే సుఖానుభవమును అపాయకరమైన కాలంలో సంభవించేది ఖచ్చితంగా ఈ సమాజంలో పడతా ఉంది. అంటే సంఘములో పడతా ఉంది. ఏంటంటే సంఘములో మనుషుల్లో అది పనిచేస్తూ ఉంది. చివరి దినాలు అన్నదానికి గుర్తు ఏంటంటే, బయట రాకడ గుర్తులు తర్వాత ఇక్కడ గుర్తులు కనబడిపోతాయి. ఇక్కడ ఇవే దేవుని కంటే ఏదో అన్నట్టుగా. కాబట్టి దైవ సన్నిధిని నిత్యము వెతుకుతూ సమాజముగా కూడుట మానకుండా ప్రభు రాకడకు ఆయత్తపరచబడదాం. ధన్యత కలిగిన జీవితం నాది. ఏదన్నా సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఇది చెప్దాం, ఇది ధన్యత. నిత్యమైన సన్నిధిని వెతికే ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు. ఆయనతో నా కాలాన్ని గడిపే భాగ్యం ఇచ్చాడు. నాకు ఇంతే చాలు, నా జీవితానికి ఇంతే చాలు. ఆ మనసును నేను పోగొట్టుకోలేదు. ఆయన సన్నిధి అనిపించకుండా కూడా నేను సంతోషంగా ఉండగలను అన్నది లేదు నాకు. ఆయన సన్నిధి లేకపోతే నేను సంతోషించలేను అన్నటువంటి మనసు నాది. అలాంటి మనసు నాకు ఇచ్చాడు. ఇదే నా జీవితానికి ధన్యతని మనం ఎరిగి ప్రభువుని స్తుతిస్తూ ఈ భాగ్యాన్ని, ఈ ధన్యతని ఇచ్చిన ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు సాగగలం.